అరే ఏంది భయ్యా ఫ్యాట్ 300 లోడింగ్ ఎక్కడ నీ అవ్వ మిమ్మల్ని 190కి వట్టిగానే పిసికి పడేసా. మీరు కోరుకున్నట్టే ఫస్ట్ లోనే బ్యాటింగ్ ఇచ్చాము. ఇక ఎక్కడ పిసికారు ఏం పిసికారు. మా బౌలర్లు అయితే మిమ్మల్ని వట్టిగానే చుక్కలు చూపించారు. అలా ఉంటుంది మరి లక్నోతో. నాకు తెలిసే కాటేరమ్మ కొడుకులు బొంద పెట్టారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు బౌలింగ్ బాగలేదన్నారు. ఇప్పుడు యంగ్స్టర్స్ తో ఎలాంటి వికెట్లు తీసాము అంటారా బాబు. కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే పంతు నీ టైం బాగుంది కాబట్టి బతికిపోయావు. లేకపోయింటే కాటేరమ్మ కొడుకులు విశ్వరూపం చూసేవాళ్ళు. అరే మిమ్మల్ని అయితే వట్టిగానే మర్చిపోము. మీకు వడ్డీతో సహా పూర్తిగా తిరిగిస్తాము. అరే ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎస్ఆర్హెచ్ ఈజ్ ఏ నాట్ ఏ టీమ్, ఇట్స్ ఏ బ్రాండ్. నీ అవ్వ మీ కథ ఏంటో నెక్స్ట్ మ్యాచ్ లో చెప్తాను. అరే ఏంది భయ్యా మీరు ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదు. నేను ఆడిన మాత్రం ఒక్కడైనా సరిగ్గా ఆడింటే ఈజీగా మ్యాచ్ గెలిచే వాళ్ళము. నీ అవ్వ వచ్చిన వాళ్ళు వచ్చినట్లే అవుట్ అయిపోతే మనం మ్యాచ్ ఎలా గెలిచేది. ఫ్యాన్స్ కేమో ఫస్ట్ లోనే 300 లోడింగ్ అని చెప్పారు. కానీ 200 రన్స్ కూడా దాటి ఇవ్వలేదు. అరే హెడ్ మనం మ్యాచ్ ఓడిపోవడానికి కారణం మా లక్నోకి లక్ కలిసి వచ్చింది. ఎటు చూసిన వాళ్ళకే ఫేవర్. నీ అవ్వ ఒక్కసారి ఇక్కడ మనకి లక్కే కలిసి రాలేదు. నీ అవ్వ అందుకే సగం మ్యాచ్ ఓడిపోయినా. అరే నా దరిద్రం కాకపోతే డైరెక్ట్ గా వాని చెయ్యి తగిలి వికెట్లు పడాలనా. అరే ఎంత మంచిగా ఆడుతునేవాడిని, అలాంటిది వట్టిగానే ఒక పుల్ల వాళ్ళ చేతిలో పెట్టాల్సి వచ్చింది. లేకపోయింటే హాఫ్ సెంచరీనో వట్టిగానే పిసికి ఈ క్లాస్ అని అంటే ఏంటో చూపించేవాడిని. అరే ఏంది భయ్యా అభిషేక్, నీ బ్యాటింగ్ తోటి ఒక్కొక్కరికి షేక్ ఆడిస్తావు అనుకున్నా. కానీ వాళ్ళు నీ పుల్ల తీసి నీకు షేక్ ఆడిచ్చారు. ఇంత దరిద్రంగా మ్యాచ్ ఓడిపోతామని కళ్ళు అక్కడ ఊహించుకోలేదు. అరే ఏందో ప్యాట్ బ్రో, పొద్దున్న ఎవరి ముఖం చూసానా గానీ టైమే సరిగ్గా లేదు. నీ అవ్వ వట్టిగానే పుల్ల పోతుంది అనుకోలేదు. అరే పోతే పొంతి, నీ అవ్వ ఇంకా ఎన్నో మ్యాచ్లు ఉంది కదా, వట్టిగానే పిసికి పడేద్దాం తీ. అరే సూపర్ బై పురాణో, నీ అవ్వ ఏం కొట్టావు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకి దంచి కొట్టావు. నీ పంది పిర్రలు పైకెత్తుకొని కొడుతుంటే ఒక్కొక్క పిల్లగాడు తడుసుకున్నాడంతే. నిజమైన కాటేరమ్మ కొడుకులు వాళ్ళ కాదు, నువ్వే. అరే లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి ఒక్కొక్క బౌలర్ ని వట్టిగానే మింగి 70 రన్స్ కొడుతున్నావు. నువ్వైతే తోపు తురుమే పురాణో, నువ్వైతే ఆ ఫామ్ ని కంటిన్యూ చేయి. నీ అవ్వ ఈసారి లక్నోకి కప్పు కొడుతున్నామంతే. అరే లేకపోతే పురాణ మజాకా. నీ అవ్వ మ్యాచ్ స్టార్ట్ కాకముందు 300 లోడింగ్ అప్పుడే డిసైడ్ అయిపోయా ఈ పంది పిల్లోడి పవర్ ఏంటో చూపించాలని. చూస్తున్నారు కదా ఈ పురాణ్ పవర్ ఏంటో. నీ అవ్వ లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి 70 రన్స్ కొడుతున్నా. అది తక్కువ స్ట్రైక్ రేట్ తో కాదు, 200 స్ట్రైక్ రేట్ తో. నీ అవ్వ ఆరెంజ్ కప్ లో ఫస్ట్ ప్లేస్ ఉన్నా. పురాణ్ అంటారా బాబు, వట్టిగానే మింగతా. అరే పురాణు, నువ్వు ఒక్కడైనా కొడుతున్నది, నేను కూడా కొడుతున్నా కదా. లాస్ట్ మ్యాచ్ లో 70+, ఈ మ్యాచ్ లో 50+. మిస్టర్ కన్సిస్టెన్సీ. అరే ఫస్ట్ లో నేను పవర్ ప్లే లో దిగినందుకు వీడియం కొడతారా అనుకున్నారు, కానీ ఇప్పుడు వీడియం కొట్టాడరా అంటున్నారు. అది బై మార్చ్ అంటే. అరే ఏంద్రా నా పట్టల్లారా, ఫస్ట్ లో కాటేరమ్మ కొడుకులు అనేసి బాగా ఎక్కిచేసి లాస్ట్ లో మ్యాచ్ సంక నాకొచ్చారు. వట్టిగానే ఈ లక్నోని పొంద పెడతారనుకుంటే వట్టిగానే 2 పాయింట్లు ఇచ్చారు. అరే నువ్వేం బెజార్ పడికే కావ్య పాప, లాస్ట్ టైం ఏ విధంగా ఫైనల్ చేర్చాను, ఈసారి అదే విధంగా ఫైనల్ చేస్తా. నీ యొక్క వట్టిగానే మ్యాచ్లు పిసికి ఫైనల్ కి చేర్చి కప్పు కొట్టిస్తా. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.